హాయ్ అండి, ఋతుప్రభ కిచెన్. బ్రెడ్ ఆమ్లెట్ ఎలా చేయాలో మీకు ఈ ప్రాసెస్ చెప్తానండి. నేను ఆనియన్స్ తీసుకోవాలి. ముందుగా ఆనియన్ ఒకటి తీసుకోవాలండి. తర్వాత మిర్చి తీసుకోవాలి. 3 eggs తీసుకోవాలండి. నేనైతే ఈ బ్రెడ్స్ 4 తీసుకున్నానండి. 4 అయితే నాకు సరిపోతాయని నేనైతే 4 తీసుకున్నాను. మీ ఇష్టం అండి, ఎన్ని కావాలంటే అన్ని చేసుకోవచ్చండి. ఇది ఎలా చేయాలి ఏంటి అనేది ప్రాసెస్ నేను ఇప్పుడు మీకు చూపిస్తానండి. ఇలా స్టవ్ మీద మనం పెనం పెట్టుకోవాలండి. పెట్టిన తర్వాత కొంచెం అంతా లైట్గా ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఈ ఆయిల్ అన్నది మొత్తం ఇలా వచ్చేలాగా తిప్పుకోవాలండి. తిప్పేసిన తర్వాత కొంచెం వేడి రానియాలండి. వేడి వచ్చిందో లేదో మనం ఇలా చెక్ చేసుకుంటే తెలిసిద్దండి. ఇలా మనం బెడ్స్ ఉన్నాయి కదా, ఇదైతే నాకు ఇప్పుడు వేడైందండి. పెనం అయితే వేడైపోయింది. బెడ్స్ ఇలా వేసుకోవాలండి. మనం ఇలా వేసుకొని వెయిట్ చేసుకోవాలి. లైట్గా బ్రౌన్ కలర్లో వచ్చేలాగా అక్కడక్కడ చూసుకోవాలండి. చూసారు కదండి, ఇలా బ్రౌన్ కలర్లోకి వచ్చేలాగా మనం తీసుకొని ఒక గిన్నెలోకి తీసుకోవాలండి. ఇలా ఇంకో గిన్నెలోకి తీసుకొని మళ్ళీ నెక్స్ట్ ఇంకోటి వేసుకున్నామండి. ఇలా వేసి ఒక ఆయిల్ అప్లై అయ్యేలాగా చూసుకోవాలండి. మనం చూడండి, ఇలా వీట్ అవుతూ ఉంటుంది. సిమ్లోనే పెట్టుకోవాలండి. హైలో పెట్టుకుంటే మాడతాయండి. అందుకే సిమ్లో పెట్టుకొని చేసుకోవాలి ఎప్పుడైనా. ఏం చేస్తున్నావు ఖుషి? మమ్మీకి హెల్ప్ చేస్తున్నా. ఆమ్లెట్ ఏం చేస్తున్నావు మమ్మీ? ఏం చేస్తున్నా మమ్మీ? ఎగ్ ఆమ్లెట్ చేస్తుంది. మమ్మీకి కొంచెం హెల్ప్ చేస్తున్నా. మమ్మీ ఎగ్ పదపట్టి మిక్సింగ్ చేస్తున్నా. మిక్సింగ్ చేస్తున్నావు అమ్మా? కానీ చేసే మరి టక్టక ఎగ్ ఆమ్లెట్ ఏమని చెప్పినావు? ఏంది మమ్మీ నువ్వు? మమ్మీ ఒక బౌల్, ఒక స్పూన్ పచ్చిమిర్చి, ఒక ఎర్రగడ్డ, తర్వాత చిల్లీ పౌడర్, పసుపు, అల్లం పేస్ట్, సాల్ట్. కుషాంత్ ఏం ఖుషి, నువ్వు ఉండాల్సిందే దీంట్లో. కానీ మరి జల్దీ కానీ వాళ్ళ డాడీ కొంచెం పెట్టేటట్టు ఉండాలా. కానీ బేటా కానీ టక్టక్ కానీ. మిర్చి వేసుకోవాలి. నెక్స్ట్ ఏమో ఆనియన్స్ వేసుకోవాలండి. సన్నగా తురిమిన ఆనియన్స్ వేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకోవాలి. ఈరోజు అయితే మా బాబు బ్రెడ్ ఆమ్లెట్ ఎలా చేయాలో మీకు చూపిస్తాడండి. పసుపు వేస్తున్నానండి, 1 స్పూన్ వేస్తున్నాను. అల్లం పేస్ట్ కూడా ఒక లైట్గా వేసుకోవాలి, 1 స్పూన్ వేస్తున్నానండి. కారం వేస్తున్నాను. కారం 1 స్పూన్ వేస్తున్నానండి. అర స్పూనే కాదు, ఆ స్పూన్ అంటుంది మంట పుట్టింది జనాలకి. సాల్ట్ కొంచెం వేస్తున్నాను లైట్గా, మనకి సరిపోయేది చూసుకొని వేసుకోవాలండి సాల్ట్. చూడండి అండి, ఇప్పుడైతే మనం ఎగ్ని అయితే మిక్స్ చేసాము. వేసుకున్నామండి, ఇంకొకటి వేసుకున్నాము. దీన్ని మళ్ళీ ఇలా అనుకోవాలండి. మొత్తం అప్లై అయ్యేలాగా ఇలా చేసుకోవాలి. రౌండ్ షేప్ వచ్చేలాగా చేసుకోవాలండి. చూడండి అండి, నేను ఇందాకలా ఒక్కటే పెట్టానండి, ఇప్పుడైతే 2 పెడుతున్నానండి. ఇలా పెట్టేసుకున్నాము. ఇలా రెడీ చేసుకోవాలండి. చూడండి, ఇప్పుడు మనం ఇలా వీట్ అయిన తర్వాత కొంచెం అంతా లైట్గా వీట్ అయిన తర్వాత రోల్ చేసుకోవాలండి. ఇలా అనుకున్నాక మనం ఇలా తీసుకోవాలండి. ఇలా తీసుకొని వేసుకోవాలి. చూడండి అండి, నేనైతే ఇలా తీసి వేసేసానండి. చాలా టేస్టీ ఎమ్మీగా ఉండే ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చండి. మనం బయటికి వెళ్ళి కొనుక్కుంటే ఎక్కువ రేట్ అవుతాయండి. అదే ఇంట్లోని ఒక 10 minutesలోనే మనం సింపుల్గా చేసుకోవచ్చండి. ఇది నాకు ఖర్చు ఎంత అయింది, 20 అయిందండి. 20 అయింది. ఇలా చేసుకోండి, చాలా బాగుంటుంది, టేస్ట్ ఉంటుంది. మనం అందరం కూడా తినొచ్చు, ఫ్యామిలీతో తినొచ్చండి. ఇలా నేను మళ్ళీ ఇంకొకటి చూపిస్తాను, ఇలా ఎలా చేయాలో అది కూడా చూపిస్తానండి. చూడండి, ఎగ్ ఆమ్లెట్ ఇలా బ్రెడ్ కలిపేసాను. బ్రెడ్ ఆమ్లెట్ అయితే రెడీ అయిపోయిందండి.
ఇలా సింపుల్ ప్రాసెస్తోనే ఇంట్లోనే హెమ్మీగా తినేలాగా మీరు ప్రిపేర్ చేసుకోండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, నేనైతే ఇలా చేశానండి. ఇలా టర్న్ చేసుకొని మనం ఇలా తీసుకొని తింటుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. నేను నీకు కొంచెం చూపిస్తానండి. చూడండి, చాలా బాగుందండి, సూపర్ ఉందండి. ఇలా చేసుకోవచ్చు. నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. నెక్స్ట్ ఇంకో వీడియో చూపిస్తాను, ఎలా చేయాలి ఏంటి అన్నది వేరే చూపిస్తానండి. ఓకే అండి, బాయ్ అండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏంటి ఖుషి? మమ్మీ స్నాక్స్ మొత్తం రెడీ చేసింది. బ్రెడ్ ఆమ్లెట్ చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి, ఇప్పుడు సూపర్ వస్తుంది. మా మమ్మీ చేసినట్టు చేయండి, చాలా బాగుంటుంది. టేస్టీ కూడా చాలా ఉంది. ఇలా ఇప్పుడు నువ్వు దాన్ని కట్ చేసేయి నాన్న, 4 పీసెస్ చేయి. చేసావా నాన్న? 4 పీసెస్ అయ్యాయా? అయితేనే మమ్మీ. ఇప్పుడు అలా ఒక పీస్ తీసుకొని తిన్నాను. నువ్వు టేస్ట్ ఎలా ఉందో చెప్తావు? చాలా సూపర్ మమ్మీ. ఓకే, బాగుందా? సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్. ఓకే అండి, ఇలా మీరైతే ప్రిపేర్ చేసుకోండి.